వెల్కమ్ టు ద ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం తెలుసుకుందాం. మీరు కూడా వీడియో పాజ్ చేసి ఈ సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి కామెంట్ బాక్స్‌లో పెట్టొచ్చు. చూడండి, ఈ సెంటెన్స్ ఒకసారి చదువుదాం. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. రైట్, చదివాం కదా! ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాలంటే మనకు మొదటగా రాయాల్సిన పదం సబ్జెక్ట్ దొరకాలి. సబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ మనం వర్బ్‌ని అంటే పనిని తెలియజేసేటటువంటి పదాన్ని మనం గుర్తుపడదాం. మొదలైంది అనేటటువంటి ఈ పదము పనిని తెలియజేస్తుంది. సో, దీని మీద మనం ఒక క్వెషన్ వేయాలి. ఏమి మొదలైంది అని ఒక క్వెషన్ వేయాలి. ఏమి మొదలైంది అని మనం ఒక క్వెషన్ వేస్తే దానికి ఏ ఆన్సర్ వస్తుందో అది సబ్జెక్ట్ అవుతుందనమాట. ఏం ఆన్సర్ వస్తుంది చూడండి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి. ఇంతవరకు. మొదలైంది అనంటే ఏం మొదలైంది అనంటే ఏ ఆన్సర్ ఉంది? 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. ఇంతవరకు అనమాట. సందడి ఇంతవరకు ఇది సబ్జెక్ట్ అవుతుందనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ప్రకారం మనం మొదటగా రాయాల్సినటువంటి పదం అన్నమాట. ఫస్ట్ రాయాల్సినటువంటి పదం. సో, దీనికి మనము నంబర్ 1తో మనం గుర్తుపెట్టుకుంటే దీనిని ఫస్ట్ రాయాలి అని మనకు గుర్తుంటుంది. ఓకే. ఇప్పుడు ఆ ఫస్ట్ వచ్చినటువంటి దాని మీదే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి అన్న దాని మీద మరొక క్వెషన్ వేసుకోవాలి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి ఏమైంది అని ఒక క్వెషన్ వేయాలి. ఏమైంది అని ఒక క్వెషన్ వేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. అది రెండవసారి రాసేటటువంటి పదం అన్నమాట. ఓకే. ఇదే పర్సన్స్ వ్యక్తులైతే ఏం చేశారు అని క్వెషన్ వేయొచ్చు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడికి ఏమైంది అంటే మొదలైంది. ఓకే. మొదలైంది అని ఆన్సర్ ఉంది కదా ఇక్కడ. సో, దీనిని రెండవ నంబర్‌తో గుర్తుపెట్టుకొని ఇది రెండవ పదంగా రాయాలి. రైట్. ఇప్పుడు దీని మీద అంటే వర్బ్ మనం రెండవ నంబర్ గుర్తుపెట్టుకున్నటువంటి పదం మీద చాలా క్వెషన్స్ వేసుకోవాలనమాట. ఎక్కడ మొదలైంది? ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? ఎలా మొదలైంది? ఎంతవరకు మొదలైంది? ఇలాంటి క్వెషన్స్ వేసినప్పుడు ఏదో ఒకదానికి ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ మొదలైంది అనే దానికి ఆన్సర్ ఉంది. ఎక్కడ? విశాఖలో. ఓకే. దీనికి మనం నంబర్ 3 ఇచ్చి మూడవ పదంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లో అనేది ఉంది చూడండి. ఇది ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్ అని అంటాం. దీన్ని మనం సెపరేట్‌గా రాయాలి. తర్వాత విశాఖ అనేది రాయాలి. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేద్దాం. ఒక్కొక్క నంబర్ వైస్‌గా. ఫస్ట్ నంబర్ ఏంటి? 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి. రైట్. ఇప్పుడు దీన్ని రాసేటప్పుడు ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి అందులోను నంబర్‌తో ఉంది. 11వ అని ఉంది కాబట్టి మనం దానికి ముందుగా ఒక ఆర్టికల్ రాయాలి. ద అనేటటువంటి ఆర్టికల్‌ని రాయాలి. ఆర్టికల్స్ ఏ, యాన్, ద ఇవి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలో మనం ఒక వీడియో చేద్దాం. ముందుగా చూడండి. ద 11th 11th అంటే నంబరే ఇస్తాం. ద 11th అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్. ఐ క్యాపిటల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా, యోగా కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. YOGA యోగా. దినోత్సవం అంటే డే, యోగా డే. రైట్. ద 11th ఇంటర్నేషనల్ యోగా డే ఏంటి? నెంబర్ 2 ఏంటి? మొదలైంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాయాలి. వర్బ్ ఏంటంటే మొదలైంది. రైట్. ఈ మొదలైంది అనంటే మనం దీనిని మొదలైంది ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంది. అంటే అయిపోయినట్టుగా ఉంది. కానీ మనకు తెలుసు కదా, ఇది ఇప్పుడు నడుస్తున్నాయి. ఈ యోగా దినోత్సవం ఇప్పుడు నడుస్తుంది. అంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఉంది.
సో దీనిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. డే అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి హ్యాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డేస్ అని ప్లూరల్‌లో గనక ఉంటే, అంటే బహువచనంలో గనక ఉంటే హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు హ్యాస్ తీసుకోవాలి. యోగా డే హ్యాస్ ప్రారంభమైంది లేదా మొదలైంది. మొదలైంది అనంటే బిగిన్ అని చెప్తాం. కానీ హ్యాస్ ఉంది కాబట్టి బిగన్ అని థర్డ్ ఫామ్‌లో చెప్పాలి. V3లో చెప్పాలి. ఇంటర్నేషనల్ యోగా డే హ్యాస్ బిగన్. BEGUN బిగన్. బిగిన్ వర్బ్ 1, బిగాన్ వర్బ్ 2, బిగన్ వర్బ్ 3. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మూడవ నంబర్ ఏంటి? థర్డ్ నంబర్ ఏంటి? విశాఖలో. ఈ లో అనేది ఫస్ట్ రాయాలి. తర్వాత విశాఖ రాయాలి. లో అంటే ప్రిపోజిషన్ ఇన్ అని రాస్తాం. ఇన్ అని చెప్పాలి. ఇన్ విశాఖపట్నం. వి క్యాపిటల్ రాయాలి. ఎందుకంటే మనం రాస్తున్నాం కాబట్టి క్యాపిటల్ అని చెప్తున్నాం. మాట్లాడడానికైతే చెప్పలేం. సో విశాఖపట్నం వి క్యాపిటల్ ఎందుకు చెప్తున్నామని అంటే ఇక్కడ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, పర్టికులర్ ప్లేస్, ప్రాపర్ నౌన్ కాబట్టి వి క్యాపిటల్లో చెప్పాలి. విశాఖపట్నం. ద 11th ఇంటర్నేషనల్ యోగా డే హ్యాస్ బిగన్ ఇన్ విశాఖపట్నం. రైట్. ఈ విధంగా మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మరొక సెంటెన్స్ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ మనుషుల గురించి ఉంది కాబట్టి మనం ఏమి అని క్వశ్చన్ చేయకూడదు, ఎవరు అని క్వశ్చన్ చేయాలి. సో ఇక్కడ వర్బ్ ఏంటి? పాల్గొన్నారు. రూ అని అంటే మనుషుల గురించి చెప్తున్నాం. సో ఇది వర్బ్ అన్నమాట. ఇప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ వేయాలి? ఏమి అని క్వశ్చన్ చేయకూడదు, ఎవరు అని క్వశ్చన్ చేయాలి. ఎవరు పాల్గొన్నారు అని క్వశ్చన్ చేయాలి. ఎవరు పాల్గొన్నారు. దీనికి ఏ ఆన్సర్ వస్తుందో అది సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. ఎవరు పాల్గొన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఓకే. ఇంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు ఎన్ని పదాలు ఉన్నా సరే అంతవరకు మనం దీని నెంబర్ 1తో గుర్తుపెట్టుకోవాలంటే ఇంతవరకు సబ్జెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆ నెంబర్ 1లో వచ్చినటువంటి పదంతో మళ్ళీ ఒక క్వశ్చన్ చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారు అని క్వశ్చన్ వేసుకోవాలి. ఏం చేశారు. ఇప్పుడు దీనికి వర్బ్ వస్తుందన్నమాట. ఇవి 2 ప్రశ్నలే గుర్తుపెట్టుకోండి. మనుషులు కాకపోతే ఏమి సబ్జెక్ట్ వస్తుంది, ఏమైంది అనేదానికి వర్బ్ వస్తుంది. మనుషులైతే ఎవరు అనేదానికి సబ్జెక్ట్ వస్తుంది, ఏం చేశారు అనేదానికి వర్బ్ వస్తుందన్నమాట. దీనిని నెంబర్ 2తో, వర్బ్ని నెంబర్ 2తో గుర్తుపెట్టుకుందాం. రైట్. ఈ వర్బ్ మీద చాలా ప్రశ్నలు వేసుకోవాలి. ఎక్కడ పాల్గొన్నారు, ఎప్పుడు పాల్గొన్నారు, ఎలా పాల్గొన్నారు, ఎందుకు పాల్గొన్నారు, ఎంతకాలం పాల్గొన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకుంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుందన్నమాట. ఏదో ఒకదానికి ఆన్సర్ ఉంటుంది. ఎలా పాల్గొన్నారు? ముఖ్య అతిథిగా. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైట్. ఇప్పుడు దీనికి నంబర్ 3 ఇవ్వాలి. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పుడు దీనిని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్. ఇది ఒక క్యాడర్ కాబట్టి, ఒక పదవి కాబట్టి ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాలి. ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్, PRIME, ప్రైమ్. ద ప్రైమ్ మినిస్టర్. పి క్యాపిటల్ చెప్పాలి, రాయాలి. ఎం కూడా క్యాపిటల్ రాయాలి. ద ప్రైమ్ మినిస్టర్. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పాల్గొన్నారు అని అంటే ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది, అయిపోయింది అన్నట్టుగానే ఉంది. సో దీనిని మాత్రం పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి, అంటే వర్బ్ 2లో చెప్పాలి. పార్టిసిపేటెడ్. సో దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పకూడదు, పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. పార్టిసిపేటెడ్. ఎలా? నంబర్ 3 ఏంటి? ముఖ్య అతిథిగా అనేది నంబర్ 3 అనమాట. ఓకే.
ముఖ్య అతిథిగా. ఇక్కడ చూడండి, గా అంటే యాజ్ అని చెప్పాలి. గా అంటే యాజ్, ఏఎస్, యాజ్ ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్, యాజ్ ఏ చీఫ్ గెస్ట్, యాజ్ ఏ చీఫ్ గెస్ట్, చీఫ్ సిహెచ్ఐఈఎఫ్, చీఫ్ గెస్ట్, జియుఈఎస్టి, గెస్ట్, చీఫ్ గెస్ట్, రైట్. ఈ విధంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పార్టిసిపేటెడ్, పార్టిసిపేట్ వర్బ్ 1, పార్టిసిపేటెడ్ వర్బ్ 2, పార్టిసిపేటెడ్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్. ఈ విధంగా ఇంగ్లీష్లోకి మనం తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంగ్లీష్ బడి ఛానల్ వాంట్స్ యువర్ సపోర్ట్ ఫుల్లీ. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.